దీనికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అట్లా కౌంట్ చేస్తారు మీరు. ఇది ఒకటి, ఇది సపరేట్, ఇది సపరేట్ 2 3 4 5 6 7 8. కానీ ఏంటంటే ఇది తీసుకుంటే ఇది చేస్తే ఇది కాపీ చేసుకోవచ్చు, అంతే కదా. ఇది ఇది చేస్తే ఇవన్నీ సేమ్. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 పార్ట్స్ మనం చేస్తాము, అయితే కాపీ చేసుకుంటాం. ఫస్ట్ ఇచ్చేద్దాం, మిడిల్ పార్ట్ చేద్దామే. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, రెక్టాంగిల్ సైజ్ ఎంత ఉంది చూడు. ఓకే 16x16 తీసుకున్నాను. సెట్ ఎక్స్ట్రూడ్. ఈ పైన పార్ట్ 1 ఇంచ్, ఇది పైకి మూవ్ చేయాలి, అంతే జెడ్ యాక్సిస్లో. అసలు ఎంత హైట్లో ఉంటుంది జనరల్గా ఏంటంటే 14 ఇంచెస్ అట్లా ఉంటుంది హైట్. హైట్కి ఇక్కడ జెడ్ యాక్సిస్లో 14 పెట్టాం అనుకో, ఆటోమేటిక్గా ఇది 14 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, దీనికి స్మూత్నెస్ అవన్నీ తర్వాత చూద్దాం. ముందైతే ఇట్లా సింపుల్గా చేద్దాం. ఇది అయింది. నెక్స్ట్ దానికి లెగ్స్ చేద్దాం. 1 2 ఈ చేద్దాం. ముందు టాప్ వ్యూలో కూర్చున్నాం, మళ్ళీ బాక్స్ తీసేసుకో. థర్టీ ఇంచెస్ హైట్. ఓకే, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మేబీ 36 పడతాం. నెక్స్ట్ చూడు ఎట్లా ఏమో మధ్యలో బెండ్ అయింది, ప్లస్ పైన కొంచెం చిన్నగా చేద్దాం. పైన చిన్నగా చేయాలంటే F52 1 ప్రెస్. 1 అంటే ఏంటి? కంట్రోల్ పాయింట్. దీని షార్ట్ కట్ 1. R అంటే స్కేల్. ఓకే, దీన్ని కొంచెం చిన్నగా చేద్దాం. వచ్చినా పైన చిన్నగా అయింది, కింద కానీ ఇదంటే సేమ్ ఉంది ఆల్మోస్ట్, మనం ఇట్లా చేస్తున్నాం అంతే. తర్వాత మళ్ళీ దీనికి ఏంటంటే కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ, లేదంటే కనుక ఇక్కడ ఎడిట్ పాలీ అని ఉంటుంది ఆప్షన్, ఇది తీసుకో. ఓకే, ఎడిట్ పాలీ అన్నా కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ అన్నా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఏంటంటే ఎడిట్ పాలీలో ఒకటి ఎక్స్ట్రా ఉంటాయి కొన్ని, దీంట్లో ఏంటంటే అవి ఉండవు. అవి ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు అయితే ఎడ్జ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేసి రైట్ బటన్ కనెక్ట్ ఎందుకు చేస్తున్నాను? సెగ్మెంట్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ అయిన సెగ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ F53 1 ప్రెస్. కరువు లోపలికి ఉంది, ఇది కూడా కొంచెం లోపలికి మూవ్ చేసాను. కాంట్ దీన్ని స్కేల్ చేసుకోవచ్చు, కింద కూడా మధ్యలో కాంట్ కొంచెం పెంచు. దీన్ని బ్యాక్ తీసుకోవచ్చు, బ్యాకే ఉంది కదా. సేమ్ షిఫ్ట్ అండ్ డ్రాగ్, ఇన్స్టెన్స్ తీసుకోండి. పార్ట్ అయింది. నెక్స్ట్ ఇట్స్ ఫ్రంట్. వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది
14 ఇంచెస్. ఎందుకని అది ఆల్రెడీ 14 దగ్గర పెట్టాం కాబట్టి 14 ఇంచెస్ ఇస్తే కరెక్ట్గా దీనికి సెట్ అవుతుంది. షిఫ్ట్ అండ్ డ్రాగ్ ఇన్స్టెన్స్. కింద ఈ పార్ట్ సేమ్ ఇదే బాక్స్ని కంట్రోల్ వి అంటే క్లోన్ ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఉంటుంది ఆప్షన్ అంటే ఇట్లా క్లోన్ అంటే కాపీ చేసుకోవడం. షిఫ్ట్ పట్టుకుని ట్రాక్ చేస్తే మనకి ఏమొస్తుంది, క్లోనే కదా అయ్యేది. ఇన్స్టెన్సా కాపీయా, మనం కాపీ తీసుకుందాం ఎందుకంటే అది ఇది డిఫరెంట్ కాబట్టి. కొంచెం దీన్ని కిందకు మూవ్ చేసాను, కిందకు ఉంది కదా, దీనికంటే ఎక్కువ ఉంది. ఇదంతా అమౌంట్ 2 ఇంచెస్ ఇచ్చి రెక్టాంగిల్ సైజ్ కొంచెం చిన్నగా చేస్తాం. దీనికి బ్యాక్ కావాలంటే F52 తీసుకున్నాం. దీనికి బ్యాక్కి కంట్రోల్ పాయింట్స్, దీన్ని టచ్. కంట్రోల్ పాయింట్స్ అంటే స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సైడ్ వ్యూలోకి రండి. సేమ్ బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ అంటే రొటేషన్, డబ్ల్యూ లోపలికి మూవ్ చేసాం. ఈ షిఫ్ట్ అండ్ డ్రాగ్ ఇన్స్టెన్స్ తీసుకుందాం. ఎన్ని 1 2 3 4 ఉన్నాయి. దగ్గరగా ఉన్నాయి. రివ్యూలో ఒక సైడ్ నెక్స్ట్ ఇన్స్టెన్స్గా తీసుకుని కంట్రోల్ పట్టుకొని మూవ్ చేశాను అంతే. ఓకే. ఇప్పుడు సెగ్మెంట్స్, ఈ సెగ్మెంట్స్. ఓకే, మనం విడ్త్ సెగ్మెంట్స్ పెంచితే ఏమవుతుంది, విడ్త్ ఇక్కడ చూడు తెలుస్తుంది వస్తున్నాయి. ఇది విడ్త్ అనమాట, అది అందుకని ఇక్కడ యాడ్ అవుతుంది. మనకు అవి యాడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, 1 F53 ఎందుకని దాన్ని కొంచెం బ్యాక్ బెండ్ చేస్తాం.
సింగిల్ కలర్ పెట్టేదా. ఓకే, కొంచెం హైట్ ఉంది కాబట్టి హైట్ పెట్టుకోవచ్చు. ఇంకా కింద ఇక్కడ ఇక్కడ ఈ సపోర్టింగ్కి ఇవన్నీ కౌంట్ పెట్టుకోవచ్చు లేదు. ఓకే, అయితే ఇట్లా గ్రూప్ ఏంటంటే గ్రూప్లోకి వచ్చి గ్రూప్ దీన్ని గ్రూప్ చేస్తున్నాను అనమాట. దీన్ని సింగిల్ ఆబ్జెక్ట్ కింద మారుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇది వద్దు, మళ్ళీ విడివిడికి కానుకుంటే అన్గ్రూప్ చేయండి. సింగిల్ పార్ట్ కింద అవుతుంది, అంటే ఎక్కడికి మూవ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. దీన్ని గ్రూప్ చేశాను. ఓకే, సింగిల్ సెలెక్షన్ కానీ వీటన్నిటికీ ఈజీ కోసం గ్రూప్ చేసుకుంటాం. అట్లా గ్రూప్లో ఓపెన్ ఉంటుంది, అన్గ్రూపే చేయవలసిన ఓపెన్. మళ్ళీ కావాల్సిన వర్క్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ గ్రూప్ క్లోజ్ అంటే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. అదే వచ్చిందా చైర్ ఇట్లా.